దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అసలు ప్రతి వచనము ఎంతో అమూల్యమైన వచనంగా మరి దేవుడు పౌలు గారి ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరిని అనుకరించుతూనే జీవిస్తూ ఉంటారు. పలానా వ్యక్తిలాగా డ్రెస్ వేయాలి, పలానా వ్యక్తిలాగా నేను మాట్లాడాలి, పలానా వ్యక్తిలాగా నేను జీవించాలి, వారికిలాగా కారు వేసుకుని తిరగాలి, వీరికిలాగా నేను బంగ్లా కట్టుకోవాలి అని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అందరూ కూడా ఏంటంటేనండి మరి ఇతరులను అనుకరించటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం కూడా మనకు ఒకళ్ళని అనుకరించమని బోధిస్తూ ఉంది. ఎందులో అనుకరించమంటుంది? యేసయ్య చూపిన ప్రేమలో మనం యేసయ్యను అనుకరించమని చెప్తుంది. యేసయ్య ఎలా అయితే సత్యం కొరకు నిలబడ్డాడో, అబద్ధాన్ని ప్రేమించక, అబద్ధము మాట్లాడక, అబద్ధమునకు జరకుడైన సాతానుని ద్వేషించాడో, ఎలా అయితే మన జీవితాల్లో కూడా అబద్ధానికి చోటు లేదు, మోసానికి చోటు లేదు. ఎందుకంటే అబద్ధం అనేది సాతాను నుంచి వచ్చింది. అబద్ధం ఆడమని సాతాను నేర్పాడు. అందుకనే మనం లోకం నేర్పే అనుకరణలు కాక ప్రేమలో ఆయన అనుకరించాలంట. ఆమేన్. హల్లెలూయా. సత్యం చెప్పుటలో ఆయన అనుకరించాలంట. నీతిగా జీవించడంలో ఆయన అనుకరించాలి, నీతి ప్రవర్తనలో ఆయన అనుకరించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయములలో ఆయనలా ఉండటానికి మనం ఏ ఏ విషయాల్లో ఎదగాలో ఆయా విషయాలన్నింటిలో కూడా మనం ఎదుగుదము కాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలా మనం జీవించాలి అంటే దేవుడు సహాయం చేయకపోతే, దేవుని వాక్యం లేకపోతే మనం ఆయనలా జీవించలేం. ప్రభువు మనల్ని బలపరచాల్సిందే, ప్రభువు మనకి చెయ్యందించాల్సిందే. ప్రభువు మనకి చెయ్యందించిన పక్షంలో, ప్రభువు మనల్ని బలపరచిన పక్షంలో మనం ఆయనలా జీవించలేం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరము కూడా క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.